భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మేజర్ గ్రామ పంచాయతీలో 10 రోజులుగా ప్రచారం ప్రశాంతంగా జరిగింది. కానీ 11వ రోజు కుర్చీ కోసం దమ్మపేట పంచాయతీ పట్టు నిలబెట్టుకునేందుకు భార్యల కోసం భర్తలు రంగంలోకి దిగారు. పగడాల రాంబాబు వర్సెస్ దారా యుగేందర్ మాటల తూటాలు పేలుస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పంచాయతీలో గత 5 సంవత్సరాలు అవినీతి జరిగిందని పగడాల రాంబాబు అన్నారు. 2 సార్లు అవినీతిలో సస్పెన్షన్ కు గురయ్యావు అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన దారా యుగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాల్లో 4 కుటుంబాలు రోడ్డున పడేసిన ఘనత నీకే దక్కుతుందంటూ ఫైర్ అయ్యారు. దారా యుగేందర్ వర్సెస్ పగడాల రాంబాబు సోషల్ మీడియా వేదికగా ధ్వసమెత్తారు. మరి దమ్మపేట ప్రజలు ఎవరిని ఆకాంక్షించారు, ఎవరిని సత్కరిస్తారు అనేది వేచి చూడాల్సిందే. మళ్ళీ అలాగే ప్రవర్తించకుండా 6 లక్షలు అవినీతి అని చెప్పి ఆరోపణలు వచ్చి మళ్ళీ ఎంపీడీఓ గారు అవినీతి 6 లక్షలు అయ్యిందని చెప్పి మళ్ళీ సస్పెండ్ చేశారు. ఒక 5 సంవత్సరాల పీరియడ్లో 2 సార్లు సస్పెండ్ అయిన సర్పంచ్ కానీ ఉన్నాడా మన పంచాయతీ వ్యవస్థ పుట్టాక? ఎలాంటి తప్పు చేయకపోతే దీన్ని ఆలోచించండి. దమ్మపేట ప్రజలు ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే మంచి జరిగింది అనేది ఆలోచించండి. మీరు ఆలోచించి ఈయన నా మీద ఆరోపణలు చేస్తాను కదా, దమ్మపేట సెంటర్లో కానీ ఏ గుడి దగ్గర అయినా, ఏ బడి దగ్గర అయినా, ఏ పంచాయతీ కార్యాలయం దగ్గర అయినా బహిరంగ చర్చకి నేను సిద్ధం. నువ్వు సిద్ధమైతే నాకు టైము డేటు చెప్పు, నేను దేనికైనా సిద్ధం. నువ్వు తప్పు చేసావా, నేను తప్పు చేశాను నిరూపిస్తా. నువ్వు హత్యారాజకీయాలు చేసింది నువ్వు, గిరిజన భూమిని దోసుకుంది నువ్వు, నేను ఎక్కడైనా చేసుకుంటే నిరూపించు. దేనికైనా సిద్ధమే నేను దేనికైనా సిద్ధమే. నేను చేసిన తప్పుని నువ్వు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. ఇప్పుడు తల వచ్చి తప్పుకుంటా. నువ్వు చేసిన అవినీతి ఆరోపణలో, నువ్వు చేసిన అక్రమాలన్నీ నేను బయటికి తీసుకొస్తా. 24/8/2020లో నేను కంప్లైంట్ పెడితే అంతకంటే ముందే సస్పెండ్ అవుతూ నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కలెక్టర్ గారి దగ్గర డేట్ మార్చిపించి ఒక 20 రోజుల తర్వాత ఈ లూప్ హోల్స్ పట్టుకొని కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి స్టే తెచ్చుకొని నువ్వెందుకు ఒప్పుకున్నావు? కోర్టుకు వెళ్ళి 6 నెలలు పదవి సస్పెండ్ అయిన కాలం పూర్తయింది, నన్ను విధుల్లోకి తీసుకోవాలని. నువ్వే తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్ళు? ఏ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఒక 5 సంవత్సరాల పిల్లల్లో ఇన్నిసార్లు సస్పెండ్ అయిన వాళ్ళు ఉండారా? ఒక్కసారి ఆలోచించండి. దమ్మపేట ప్రజలు తెలివైన వాళ్ళు నా మీద ఆరోపించింది కాబట్టి ఈ ఆరోపణలకి నేను ఎక్కడైనా సిద్ధమే, బహిరంగ సిద్ధం. నువ్వు డేట్ నాకు ఇస్తే నీ డేట్ ప్రకారం నేను ఎక్కడికైనా వస్తా, నువ్వు తెలుసుకుందాం. అదేవిధంగా జాయిన్ అవ్వడంతోనే